తన గాయాలలో నుంచి పుట్టిందే సంఘం. సంఘం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు దిగి వస్తాడు. అది సంఘం ఒక ప్రార్థన చేస్తుంది. దేవుడితో దిగి రాలేదా? దేవుడు పంపించలేదా? నీ కొరకు కూడా దేవుడు నువ్వు అనుకుంటూ నీకున్న సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, బంధకాల్లో నాకెవరు సహాయం చేయరు. నీకు అయిపోయింది నా పరిస్థితి, నేను అప్పులో ఉబిలో కూరుకుపోయా, శోధన వలయంలో చిక్కుకుపోయినా, శ్రమల కొలిమిలో కాలిపోతున్నా, కష్టాల సాగరంలో నేను కొట్టుకుపోతున్నా, ఇక నాకు బయటికి పడే అవకాశమే లేదు. దేర్ ఇస్ నో వే, మార్గము లేదు అనుకున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు ఏదో రకంగా అవసరమైతే దేవదూతలను నీ కొరకు వాడుకొనగలడు అని ఈ వాక్యము ద్వారా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మన దేవుడు అసాధ్యమైన వాడు, ఎవరినైనా వాడుకుంటాడు.